అని మాట్లాడుకుందాం. నాకు కొన్ని డౌట్స్ నన్ను క్లారిఫై చేస్తావా? సరే, ఏంటా డౌట్? నాకు డౌట్, గణేశుడి ఫేవరెట్ స్వీట్ ఏంటి? గణేశునికి ఇష్టమైన స్వీట్ మోదకం. నాకు ఇంకో డౌట్, గణేష్ చతుర్థి రోజు మనం చంద్రుడిని ఎందుకు చూడద్దు? మనము ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే గణేష్ చతుర్థి అంటే ఏంటిది. గణేష్ చతుర్థి అంటే ఏంటిది? గణేశుని పుట్టినరోజు కదా. సో గణేశుని పుట్టినరోజు వాళ్ళమ్మ కూడా ఇష్టమైన స్వీట్స్ ఇంకా వంటలన్నీ చేసి పెట్టింది. గణేశుడు ఆ వంటలు ఇంకా స్వీట్స్, ఇష్టమైన స్వీట్స్ చూడంగానే ఎక్సైటెడ్గా ఇంకా ఇష్టంతో తిన్నాడు. బొజ్జ నిండా తినగానే బరువు అనిపించింది కడుపు. అయితే అటు ఇటు అమ్మ అమ్మ అని అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అయితే పైన చంద్రుడు వినాయకుడిని చూడంగానే అంత కష్టపడి తినడం ఎందుకు అని పక్క నవ్విండు. అయితే వినాయకుడు చంద్రుడిని చూడంగానే కోపం వచ్చింది. అయితే శాపం ఇస్తాడు. నువ్వు నా మీద నవ్వావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను. ఎవ్వరు నా పుట్టినరోజు నిన్నెవ్వరు చూడొద్దు, నీ వల్ల అవమానాలు తప్పవు లోకంలో ఉన్న వారికి అని శాపం ఇస్తాడు. అందుకే నా గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూడద్దు. అవును. ఇంకొక విషయం ఏంటి తెలుసుకోవాలంటే, ఒకవేళ మనం పొరపాటున చంద్రుడిని చూస్తే మనం వెంటనే దేవుని దగ్గర వెళ్ళి పూజ చేస్తాం కదా. దేవుని దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని మన నెత్తి మీద వేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అక్క, ఇంత మంచి విషయం చెప్పినందుకు. నాకు తెలిస్తే అందరికి తెలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.